నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీరు బిర్యానీలకు మోసపోవద్దు, అభివృద్ధిని చూసి ఓటు వేయండి. సారంగపూర్ మండలంలో అల్లోల ముమ్మర ప్రచారం. అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నాయకులు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ విఠలరావు, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి. బీరు బిర్యానీలకు మోసపోవద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి అల్లూరు ఇంద్రగడ్డ అన్నారు. బుధవారం సారంగపూర్ మండలంలోని అల్లూరు, చించోలి, దని, యాకర్పల్లి, గుడిసెర, బోరిగాం, కౌట్లాపి, సారంగపూర్ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్వాగతం, సుస్వాగతం. మరియు గ్రామ యువకులు భారతీయాన్ని గెలిపించుకొని మళ్ళా మనం రాబోయే మంత్రిగా మన గ్రామాన్ని తీసుకొచ్చామని చెప్తూ నేను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులకు బీరు బిర్యానీలు ఆశ చూపి వారి భవిష్యత్తును అంధకారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చైతన్యవంతమైన యువత ఇలాంటి ప్రలోభాలకు లొంగదని, అభివృద్ధి చేసే పార్టీకి అండగా నిలుస్తారన్నారు. సారంగపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా అడిలి మహాపోచమాలయాన్ని మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 4.5 ఏళ్లలో ప్రతి గ్రామంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధిని చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్తో పాటు రైతులకు ఉచితంగా విద్యుత్, రైతు బంధు వంటి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అభివృద్ధి నిరోధులుగా నిలిచే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు ద్వారా తగిన బుడపాఠం చెప్పాలని కోరారు. రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లోల మురళీధర్ రెడ్డి, రాజ్ మహమ్మద్, వెంకటరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున రెడ్డి, జీవన్రావు, రాజేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, గంగాధర్, లక్ష్మణ, వంగ రవీందర్ రెడ్డి, దేవిశంకర్, మాధవరావు, లక్ష్మి, మారిగిరెడ్డి, భోజన్న, పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, వడ్డి రాజేందర్ రెడ్డి, మంత్రి గంగారెడ్డి, రామరెడ్డితో పాటు మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ తీసుకోవచ్చు, కరెంటు ఫ్రీ వచ్చే వాళ్ళకు కూడా మరి మీరేం చెప్తున్నారు అడుగుతున్నారు. కాంగ్రెస్ ఒక మర్యాదకి వెళ్ళి విస్కీ బాటలు 17 సంవత్సరాల పిల్లగాళ్లకు మీరు బిర్యానీ తినిపించు. 17 ఏళ్ల పిల్లగాళ్లకు తల్లులారా
పాపము అలా ఓటక్కు లేదు. ఓటక్కు లేని పిల్లలకు 17 ఏళ్ల పిల్లగాళ్ళను దొరికిపోయి యూత్ రండి అని కూడా దొరకపోడు పోయి 17 ఏళ్ల పిల్లగాళ్ళను కూర్చోబెట్టి ఒక బీరు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇట్లా సుగ్గి ఎప్పుడు రాకున్నది. సుగ్గి 7 తారీఖు దాకా ఉంటుంది. ఈ సుగ్గి అయిపోయాక ఆ పిల్లగాడు ఏం కావాలా, మనం ఏదో తల్లిదండ్రులు ఏమనుకుంటాము, నా కొడుకు మంచిగా కావాలా, బాగా చదువుకోవాలా, రేపు ఏదైనా ఉద్యోగం చేయాలా, వాడు మంచిగా బతకాల, కొడుకు మమ్మల్ని బతికేయాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఇటువంటి ఎవరైతే తప్పుడు విధానాలు చేస్తున్నారో, చిన్న పిల్లలకి బీరు తాగిపించి బిర్యానీ ఇచ్చి అలవాటు చేస్తున్నారో, ఈ సంస్కృతి ఈ మహేష్ రెడ్డి వచ్చినాకనే జరుగుతుంది తప్ప అంతమూలు ఎప్పుడు లేదు. నిర్మల్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇటువంటి వాళ్ళకు మనం రేపు ఓటేస్తే మనందరం కూడా గంగలో పోయేటట్టున్నాం. మీరందరూ కూడా ఆలోచించాలి. ఆ బీరు బిర్యానీ బంద్ చేపించి కార్యక్రమం జరగాలంటే కాంగ్రెస్ గారు ఏది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. మీ అందరూ ఆలోచించిన పెద్ద మంత్రులు కాబట్టి 5 నిమిషాలు చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణ అంతని అచ్చిన తెలంగాణలో రాత్రే 150 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేపించి అచ్చిన తెలంగాణను గుంజుకు పంపించుకుంటున్నాడు. 9 డిసెంబర్ 2009 నెలలో సంవత్సరంలో మళ్ళీ 5 ఏళ్ళు పోరాటం చేసినాక మరి 2014లో మనకు తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మనం ఎన్ని పనులు చేసుకుంటున్నాం. మళ్ళా కాంగ్రెస్ తో పొత్తు కలిపి చంద్రబాబు నాయుడు తెలంగాణను అస్థిరత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరంతా యువత ఉన్నారు, మీరందరూ ఉన్నారు. సోదరు మల్లారా, రేపు తెలంగాణ మళ్ళా ఆంధ్ర కలిపితే మనందరం గంగల పోతాం. దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మనందరం కూడా గంగల పోతాం. మళ్ళా తెలంగాణ పోతుంది, ఆంధ్ర వాళ్ళ చేతిపోతుంది. మన బతుకు మనం బతుకుతున్నాం. మన ఉద్యోగాలు పోయినప్పుడు మన నీళ్లు పోయినాయి, మన డబ్బులు పోయినాయి, అన్ని పోగొట్టి మన కరెంటు పోయింది. ఇక ఇన్ని పోగొట్టుకున్నాక మళ్ళా వచ్చి దొంగచాటుగా వచ్చి పైసలు పంపించి ఇగో ఇట్లా ఎదగల్లుని పైసలు పైసలు వేయించుకుందామని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. మరి మన ఒక ఆయన వచ్చి ఇక్కడ నిర్మల ప్రచారం చేయడానికి వస్తే నువ్వు రావద్దు, 25 లక్షలు పంపిస్తా అని చెప్పి టీవీలలో చూసినా లేదా, మీరు అంతా నిన్నారా లేదా, 25 లక్షలు ఇస్తామని. మరి నిన్ననే ఎంక్వైరీ అయిపోయింది, కేసు కూడా బుక్ అయిపోయింది మహేష్ రెడ్డి మీద. కేసు బుక్ అయింది. నువ్వు 25 లక్షల రూపాయలు ఎట్లా ఇస్తాను అని చెప్పి ఆయన తప్పుడు సమాచారం మీద మరి కేసు బుక్ అయింది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మరి చేస్తున్నారు, మనం చూద్దాం. ఆ పోలీసు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చూద్దామని చెప్పి సభాముఖంగా ఏం చేస్తున్నారు. మీరు కష్టపడి తీసుకున్న తెలంగాణను మరి ఈ విధంగా అస్థిరత పరచడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ అట చంద్రబాబు నాయుడు కలిసి తిరుగుతున్నారట. చెప్పుర్రు ఎక్కడికి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది, కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టిండు. మరి ఇటువైపు ఇప్పుడు ఎన్టీ రావు చచ్చిపోయి ఆయన దగ్గరకు గుంజుకుంటువి మరి అంత జరిగిపోయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాం, రాహుల్ గాంధీ భుజాల మీద చేసుకొని ఇప్పుడు మొత్తం ప్రచారం తిరుగుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దయచేసి మీరు అర్థం చేసుకొని ఇక అన్ని విషయాలలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా, ఈనాడు పేపర్లు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ఎక్కడే కానొస్తలేదు, నేను చేసిన అభివృద్ధి కానొస్తుందని అంటున్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నిర్మల్ చుట్టూ 4 వైపుల రోడ్లు డెవలప్మెంట్ చేసి సెంట్రల్ లైటింగ్ ఇందిరాకరణ్ రెడ్డి గారు చెప్పిస్తున్నారు. నేను మహేష్ రెడ్డిని అడుగుతున్నా ఓపెన్ గా ఈ సభా వేదిక నుంచి, నీ 5 ఏళ్ల హయాంలో ఒక్క రోడ్డు వెడల్పు చేయించినవా? ఇప్పుడు జరుగుతున్న వెడల్పు కార్యక్రమం నువ్వు చేసినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీ హయాంలో మీరు 7 గంటల కరెంట్ ఇవ్వకుంటే, పంటలు ఎండిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు పేలిపోతుంటే సీమ గుట్టడు వారి కాంగ్రెస్ నాయకులు. మేము ఈరోజు 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేదు, ఫ్రీగా మా గవర్నమెంట్ ఇస్తుంది. మరి 24 గంటల కరెంటు నువ్వు 5 ఏళ్ళు ఇచ్చావా అని అడుగుతున్నా. ఆయనకు అంతా నేనే వేసింది కానొస్తుంది అని అంటున్నాడు కదా. మరి 24 గంటల కరెంటు కూడా నువ్వు ఇచ్చినావు 5 ఏళ్ల కింద? చెప్పవా? మీరు చెప్పండి, ఇచ్చిండ్రా? కనుక దయచేసి కళ్ళు తెరిచి అభివృద్ధి చూడాలా. ఈరోజు ఇందిరాకరణ్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ 4 సంవత్సరాల 3 నెలల లోపల 15 సబ్ స్టేషన్లు మంజూరు చేసి మొత్తం కట్టడం జరిగింది. ఇంకా 6 సబ్ స్టేషన్లు వారు మంజూరు చేసినవి ఉన్నాయి. మరి ఈయన 5 ఏళ్ళు పరిపాలించిండు మహేష్ రెడ్డి గారు, అంతా నేనే చేసిండంటున్నాడు. సూటిగా అడుగుతున్నాడు, ఇక్కడ నుంచి నీ 5 ఏళ్లలో ఒక రైతుల కోసం ఒక్క సబ్ స్టేషన్ మంజూరు చేసి కంప్లీట్ చేసిన చరిత్ర నీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక రోడ్డు వెడల్పు చేయలే, రైతుల పొలకు ఒక కాలువను నువ్వు తవ్వించలేదు. మరి ఇందిరాకరణ్ రెడ్డి గారు హై లెవెల్ కెనాల్ 700 కోట్లతో హై లెవెల్ కెనాల్ పోయింది. రేపు నీళ్ళు వచ్చినప్పుడు కొచ్చెరువు నింపి మన చెరువులకు నీళ్ళు వస్తాయి. అప్పుడు పశువులకు కానీ, మనకు కానీ, పొలాలకు కానీ
భూగర్భ జలం పెరగడానికి కానీ రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాంటి కార్యక్రమం ఇందిరాగాంధీ రెడ్డి గారు చేస్తున్నారు. కనుక మీరందరూ కూడా ఆలోచించి రేపు కారు గుర్తుకు ఓటేసి మరి ఇందిరాగాంధీ గారిని గెలిపించి, ఇందిరాగాంధీ గెలిపించడం కాదది, మనను మనం గెలిపించుకునే వాళ్ళమైతాం. మన సంక్షేమ కార్యక్రమం మర్చిపోయే వాళ్ళమైతాం. మనము ఏదైతే విద్యుత్ శక్తి కొరకు కూడా అనేక సార్లు అనేక సమయంలో ధర్నాలు చేసినాం. మనం అందరం ట్రాన్స్ఫారం వైపు కూర్చొని మనం అందరం వెళ్ళాలి, మనం ధర్నాలు చేయాలి అని చెప్పేసి అనేకమైనటువంటి మనం ఒడిదుడుకులకు గురైనాం. రైతులు అనేక కష్ట నష్టాలకు ఓర్చి కూడా ఎన్నో సంవత్సరాలు భరించడం. మేము కూడా కేసులు బుక్ అయి మొన్ననే ఈ మధ్యనే కేసు కూడా క్లోజ్ కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మరి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఉన్నాం. పనులు జరగలేవని చెప్పడం శోచనీయంగా మారింది. లిఫ్టిగేషన్ మన గౌరవ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. సబ్ స్టేషన్ అయితేనేది, సీసీ రోడ్ నిర్మాణం అయితేనేది, సబ్ స్టేషన్ అయితేనేది, చెక్ డ్యామ్ అయితేనేది, దగ్గర 50 కోట్ల రూపాయలతోటి అల్లూరులో జిల్లాలో ఎక్కడ లేని నిధులు అభివృద్ధి ఇచ్చి ఇంకా అభివృద్ధి చేయక ఎవరికి అనిపించడం లేదు. ఒక పైప్ లైన్ వేపిస్తారనగానే అందరూ పోసిపోయి అందరూ గలీజుగా మాట్లాడడం ఇక్కడ నచ్చలేదు. ఇక్కడ ఉన్న నాయకులు పైప్ లైన్ వేపిస్తారనగానే ఆయన పెద్దగా పని చేసినట్టు పెద్దగా గొప్పలు చెప్పుకోవడం అంత మంచిగా అనిపించలేదు. మన దగ్గర 2,001 మంది 2,500 మంది లేడీస్ పెన్షనర్స్ ఉంటే మనకు 950 పెన్షనర్స్ ఇచ్చిన ఘనత మన ఐక్యరెడ్డి గారేనని తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇక్కడి ప్రాంతం సస్యశ్యామం కావాలన్న సదుద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాలకు శ్రీకారం చుడితే వాటిని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ విఠలరావు, ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో చేపడుతున్న ప్రతి పథకానికి కోర్టులో కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు మహాకూటమిగా ఏర్పడి ఓట్ల కోసం వస్తున్నారన్నారు. అభివృద్ధి నిరోధకుల మహాకూటమి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్టులకు అడ్డు తగిలే వాళ్ళే, ఈ ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డు తగిలే వాళ్ళు ఇటు కేంద్ర ప్రభుత్వం పైన కానీ న్యాయ వ్యవస్థ ద్వారా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి వాళ్ళే ఇప్పుడు రోజు కూటమిగా చేరి ఈరోజు వాళ్ళు గిట్ట నాయకత్వం కానీ ప్రభుత్వాన్ని గిట్ట ఏర్పాటు చేసే అవకాశం ఉంటే మన ప్రాజెక్టులు పూర్తి అవుతాయా, మన తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందా అనేది మనం అందరము తెలంగాణ ప్రజలను ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనం తెలుసు 4.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రము చీకటి రాష్ట్రంగా మిగిలిపోతుందని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని చీకటి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దున్నటువంటి ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలల పిఆర్సీ ఏరియర్స్ను నగదు రూపంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి ఉపాధ్యాయ ఉద్యోగం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మంచి అయ్యారు, మంచి ఫిట్మెంట్ తోటి పిఆర్సీ ఇస్తాడనే పూర్తి విశ్వాసం మాకుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ముఖ్యంగా ఆసరా పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంతో తోడ్పాటు అందించిందన్నారు. పెన్షన్ల ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిందన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల ఇంటికి భరోసా కల్పించిందన్నారు. అలాగే తెలంగాణలో నూతనంగా జోనల్ వ్యవస్థ ప్రవేశపెట్టే ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వకే దక్కిందన్నారు. గత 58 సంవత్సరాలలో మన తెలంగాణ ప్రాంతం ఏ విధంగా డెవలప్ అయింది, ఈ 4.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని తెలియజేస్తాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి పథకాలను ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రగతి బండికి జోడెద్దులాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మనము ఈరోజు సంక్షేమ కార్యక్రమాల దృష్టికి వెళ్ళినట్లయితే ఆసరా పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, వితంతువుల పెన్షన్లు కానివ్వండి, సింగిల్ ఉమెన్ పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా బోధకాల వాళ్ళకు పెన్షను, బీడీ కార్మికులకు పెన్షన్ అందించే విధంగా వారి కుటుంబాల్లో ఒక మనోస్థైర్యాన్ని కలిగించే విధంగా ఇటు సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. ఆడపిల్ల పుడితే
భయపడి పెళ్లి చేయాలంటే భయపడే రోజులు అప్పుడు నుండి. కానీ ఇప్పుడు 1,116 రూపాయలు ఇచ్చి ప్రతి బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల పెళ్లిలకు సహాయపడుతున్నటువంటి విషయాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని. ఖానాపూర్ పట్టణంలోని గురుకుల పాఠశాలని విద్యార్థులు బుధవారం అస్వస్థత గురి కావడంతో వారందరినీ నిర్మల్ ఎయిర్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం వేళ పాఠశాలలో అల్పాహారం తిన్న విద్యార్థులకు పాఠశాలలో ఐరన్ మాత్రలు ఇచ్చారు. ఇవి తీసుకున్న అనంతరం విద్యార్థుల్లో కొందరు వాంతులు చేసుకోవడంతో సిబ్బంది హుటాహుటిన అక్కడ వైద్యుల ద్వారా చికిత్సలను చేశారు. అనంతరం పాఠశాల మరికొంతమంది విద్యార్థులు సైతం వాంతులు చేసుకోవడంతో వారందరినీ నిర్మల్ ఎయిర్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేస్తున్నారు. First ORS powder that opening that టాబ్లెట్ వేసుకున్నాం 10కి. అప్పుడు ఏం కాలేదు 2-3 గంటల తర్వాత మళ్ళీ ఒకరెడికి అన్నం తిన్న తర్వాత స్టోర్కి కూరండిలు సార్లకు వేరే కూరండిలు వాళ్ళు వేరే తిన్నారు, మేము వేరే తిన్నాం. తర్వాత అందరు ఇంటర్వెల్ టైం అయింది, అందరు కడుపు నొప్పితో ఏడ్చిల్లు. అప్పుడే అంబులెన్స్ పిలిపించి అందరినీ హాస్పిటల్కి పంపించింది. కడుపు వస్తుందని 7th క్లాస్ అమ్మాయిలు 3 వచ్చిండు. 5th క్లాస్ అమ్మాయి 2 వచ్చి వామిటింగ్ చేసిండు. తర్వాత 9th అయితే అందరూ కడుపు వస్తుందని అందరూ ఏడుచుకుంటా క్లాస్లో ఉండే. అయితే మేడంకి చెప్పిన ఏమైంది నేనేం చేయాలి అని అన్నది. కడుపు వస్తుందట మేడం అంటే సరే నేను మేడంకి సార్ వాళ్ళకి ఫోన్ చేస్తా, టాబ్లెట్ ఇచ్చిన ఆ సార్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతా అంటే ఆ సార్ వాళ్ళు అడిగితే ఆ సార్ వాళ్ళు ఏమన్నాడు, నేను టాబ్లెట్ ఇచ్చిన రైటే, మాదేం తప్పు లేదు, ఫుడ్ ప్రాబ్లం అని ఫుడ్ ప్రాబ్లం అని ఫుడ్ మీద ప్రాబ్లం వస్తుంది. అయితే మంగళవారం ఉదయం తిన్న అల్పాహారం విషతులేమా లేక ఐరన్ మాత్రల ద్వారా వీరికి వాంతులు జరగాలని స్పష్టం కావాల్సింది. ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగా ఉన్నట్టు స్థానిక వైద్యులు తెలిపారు. ఇంచుమించు 50 మంది వరకు పిల్లలు ఖానాపూర్ ఏరియా నుంచి వచ్చారు. అయితే అక్కడ ఖానాపూర్లో హాస్టల్లో వీళ్ళంతా హాస్టల్ పిల్లలు అనమాట, రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటారు. వీళ్ళకి నిన్న మధ్యాహ్నం బలానికి టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం పూట భోజనం చేస్తామని అన్నారు. అయితే అయిన తర్వాత వాళ్ళకి కడుపు నొప్పి మొదలైంది అని అందరినీ ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారంట. బేసిక్ వీళ్ళందరికీ నార్మల్గానే ఉంది, అందరికి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ అయ్యే వరకు వీళ్ళని ఇక్కడే ఉంచుతాము. నార్మల్ అనిపించి పిల్లలు బాగా అనిపిస్తే వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి పిల్లలందరి కండిషన్ మాత్రం కంట్రోల్లోనే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. ఎటువంటి సమస్య రాకుండా వీళ్ళందరినీ చూసుకుంటామని చెప్తాను. ప్రతిపక్ష నాయకులకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. విషయం ఏంటంటే 4.5 సంవత్సరాలు గడిచిపోతుంది. ప్రతిపక్ష నాయకులు అని చెప్పానంటే ఎలా ఉండాలని చెప్పానంటే పదవి అధికారం లేకుండా కానీ కూడా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గర నిలబడి వర్క్ చేసినప్పుడే కదా రాజకీయంలో రాజకీయ నాయకుల విలువ అనేది పెరిగేది. ఇవాళ ప్రగతిని ఈ గవర్నమెంట్ ద్వారా చేసిన ప్రగతిని చేతిలో పట్టుకొని మేము వడ్డీలు మొత్తం క్యాన్వాసింగ్ చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పానంటే ప్రతిపక్ష నాయకులు అనేటోళ్ళు సమస్యలకు పోరాడాలి. 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఉన్న డబ్బుని మన దగ్గర ఉన్న డబ్బుని తీసుకొని ప్రగతి రథ చిత్రాలని చెప్పనుకుంటూ అది క్యాన్వాసింగ్ కోసం రథాలు పెట్టుకొని ఊరు తిరిగి వాళ్ళ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ 4 సంవత్సరాలు ఆ ప్రగతిని ఎందుకు చూపెట్టలేకపోయారు? ప్రగతి అనేది సాధ్యం కావాలంటే తెలంగాణ ద్వారానే, కేసీఆర్ ద్వారానే జరుగుతుంది. అది మన ఐక్యరెడ్డి ద్వారానే జరుగుతుంది ఖచ్చితంగా. మహేశ్వర్ రెడ్డి గారు మా మండలానికి కానీ మా విలేజ్ కానీ ఓట్లు అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే విద్యాపరంగా ఆలోచిస్తే ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీని తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకొని దాన్ని అమ్ముకొని ఈరోజు తీసుకొని వచ్చి ఆ డబ్బుని తీసుకొని వచ్చి ఇక్కడ యూత్ని తాగిపిస్తూ చేస్తూ ఎలక్షన్లలో దీన్ని చేస్తూ వాళ్ళని చేసుకునే కోణంలో ఆలోచిస్తున్నాడు. ఏ రోజు కూడా ప్రతి ఒక్క యువకుడు ఈరోజు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ మనకు ఎంత అభివృద్ధి చేస్తున్నారని ప్రతి ఒక్క విద్యార్థి కానీ యువకుడు కానీ ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఈరోజు తాగుడుకో తినడానికో ఆలోచించట్లేదు. ఎందుకంటే ఈ 4 రోజులు ఎలక్షన్లు తర్వాత ఎవరు డెవలప్మెంట్ చేస్తారనేది ఆలోచించి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కారు గుర్తుకే ఓటేసి మహేశ్వర్ రెడ్డికి తగిన ఇది చేస్తామని చెప్పేసి మా విద్యార్థి కానీ ప్రతి ఒక్కరు యువకుల మందరం వాగ్దానం చేస్తున్నాం. నాడు ఎప్పుడైతే మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏ ఒక్క రోజు కూడా మా విలేజ్ని కానీ విజిట్ చేసి ఏ ప్రాబ్లం కూడా, ఎందుకంటే శంకుస్థాపనకే పరిమితం అయిపోయింది కానీ ఏ ఒక్క రోజు కూడా డెవలప్మెంట్ చేయలేదు.
కేసీఆర్ ప్రభుత్వము 1000 రూపాయలని ఈరోజు 2016 చేస్తున్నారంటే వాళ్ళకు జీవితం తల్లి ఒక్కొక్క రోజు వాళ్ళ కొడుకులు కూడా పట్టించుకునే సిచ్యువేషన్లో వాళ్ళకి జీవితం మీద ఆశను కల్పించే ఈ రోజు ఇది. వికలాంగుల పెన్షన్ 15,000 నుంచి 3,016 రూపాయలు చేస్తారు. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2016. ఈ విధంగా ఇప్పుడు మనకు ఏంటంటే మధ్యతరగతి కుటుంబానికి ఏం కావాలనేది ప్రతి ఒక్కటి ఆలోచించి అడగక ముందే వీళ్ళకి ఏం కావాలనే ఉద్దేశంతో అడగక ముందే మన ఇంద్రన్న కానీ కేసీఆర్ కానీ ఆలోచించి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. బుధవారం సోన్మండోని సంగంపేట గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటర్ను పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సంక్షేమ పథకాలు టీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని ప్రజలు సైతం టీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో గంజాల్ మొయినుద్దీన్, లింగన్న, మల్లయ్య, మాజీ సర్పంచ్ లింగన్న, రామచంద్రెడ్డి, రాజేశ్వర్, చంద్రయ్య, నర్సయ్య, ముత్యం, ప్రసాద్, గంగన్న, రాములు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా న్యూవెల్మెల్ గ్రామానికి చెందిన గంగపుత్రులు టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి సత్యనారాయణ పార్టీ కండువాలేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వెంకటాపూర్ గ్రామ యువకులు సైతం మంత్రి అల్లు వెంకట సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట రెండో హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 5 నెలలకు గాను 2,44,024 రూపాయల నగదు సమకూరినట్టు ఆలయ నారాయణ తెలిపారు. ఇందులో అమెరికన్ డాలర్లు 10, కెనడా డాలర్స్ 20 సమకూరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెడి కిషన్, రంగు రవికిషన్, కోటగిరి శ్రీధర్, దయాకర్, నాంపల్లి నర్సయ్య, లక్ష్మణాచార్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడు అట్లనే ఉంటాడు. మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి అల్లు వెంకట గెలిపే ధ్యేయంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామస్తులు భారీగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. తెలంగాణ వచ్చాక 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని, కారు గుర్తుకే ఓటు వేస్తామని ముసలాలు సైతం పేర్కొంటున్నారు. గ్రామ యువకులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో చిక్కాల హరీష్ రావు, లింగన్న, రాజు, శేఖర్, అజాం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పోతుంటే మేము అవే 5 రూపాయలు కన్న కొడుకు మాకు పెద్ద కొడుకు లెక్క కన్న చాలు కాడికెళ్ళి ఇస్తున్నాడు ఐకిరెడ్డి. ఏముంది ఏ ప్రాబ్లం లేకుండా ఏం రాలేదు. 5 ఏళ్ల సంధి అంతకన్నా ముందు ఏం రాలేదు. ఇప్పుడు 5 ఏళ్ల సంధి అంతా ఆనందమే ఉన్నది. ఇప్పుడు ఆనందమే కావాలా, ఐకిరెడ్డి రావాలా, ఆనందమే ఉండాలా. కాలువ నరసింహ స్వామి సుఖం ముందు ఎట్లుండే, ఇప్పుడు 2 ఏళ్ళు ఇప్పుడు ఎట్లయింది. గుడి కాడికి అయితే గుడి కాడికి వెళ్ళి ఇంటికి రాబుద్ది వచ్చింది. అంత ఆనందం చెప్తున్నాడు. గుట్టలే స్వామి వైఖరెడ్డి రావాలా, మనకు అందరికి ఆనందమే. బడుగు బలహీన వర్గాలకు బీఎస్పీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమార్ మాయావతి అన్నారు. నిర్మల్లో బుధవారం నుంచి ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ బలంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మేలు చేసే బీఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున మైనార్టీ నాయకులు బుధవారం మామడ, లక్ష్మణచంద గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనార్టీలందరికీ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని, ఆ పార్టీకి అందరూ ఓటు వేసి నిర్మల అభ్యర్థి అల్లు వెంకట భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాంగుణం సొసైటీ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి సోమ లింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక పిఎస్ఎస్ కార్యాలయంలో సబ్సిడీ విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. రబీలో రైతులు వరి పంట వేసుకోవడానికి ప్రభుత్వం ద్వారా బస్తా 700 రూపాయల చొప్పున అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ధర ఫుల్ కాస్ట్ 870 రూపాయలు. అందులో 150 రూపాయల సబ్సిడీ పోను రైతు చెల్లించవలసిన ధర వచ్చి 720 రూపాయలు. మన కుంటాల మండలం రైతులు ఎవరెవరు వరి విత్తనాలు కావాల్సిన వారు తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పట్టా పాస్బుక్ జిరాక్స్ను తీసుకుని మన సొసైటీ ఆఫీస్కి వస్తే ఇక్కడ వాళ్ళు విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఖాదీ వస్త్రాలపై 20% ప్రత్యేక డబ్బును ఇవ్వడం జరుగుతుందని ఖాదీ బండార్ గ్రామోద్యోగ మేనేజర్ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈ రిబేట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఖాదీ వస్త్రాలు ధరించి చేనేత కార్మికులు ప్రోత్సహించారన్నారు. కార్తీక మాసం వరకు 20% రిబేట్తో వస్త్రాలను విక్రయిస్తున్నట్టు తెలిపారు. చేనేత కార్మికులకు సంబంధించిన తువాలలు, లుంగీలు, టావెల్స్ మరియు షూటింగ్ షర్టింగ్, రెడీమేడ్ షర్ట్స్, స్వచ్ఛమైన తేనె మొదలగునవి లభించను. ఇట్టి వస్త్రాలపైన 20% ప్రత్యేక తగ్గింపు ఎల్లవేళలా ఇస్తున్నాము. నిర్మల్పట్నంలోని కాల్వడ్డకు చెందిన ఆర్మీలో పనిచేస్తూ మృతి చెందిన బూరు రంజిత్ 4వ వర్ధంతిని ఆయన స్నేహితులు బుధవారం నిర్వహించారు. రంజిత్ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. తమ స్నేహితుని జ్ఞాపకార్థంగా పట్టణంలో పలు చోట్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా సిమెంట్ బల్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా రంజిత్ వర్ధంతి రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్కే మిత్రబృంద సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం టి శ్రీనివాస్, జంగిటి దినేష్, మంత్రి శివరామకృష్ణ, గోవర్ధన్, ప్రదీప్, కాశీక్, సుధీర్, రఘు, శ్రావణ్ కుమార్, ఎడపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీరు బిర్యానీలకు మోసపోవద్దు, అభివృద్ధిని చూసి ఓటు వేయండి. సారంగపూర్ మండలంలో అల్లోల ముమ్మర ప్రచారం. అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నాయకులు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ విఠలరావు, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.